మీరెంత బాగా రెడీ అయినా గానీ, ఓవరాల్‌గా చూడగానే ఆ ఎస్థెటిక్, స్టైల్, గ్లో అండ్ చమక్ అనే ఫీలింగ్ రావట్లేదా? అయితే ప్రాబ్లమ్ మీ అవుట్‌ఫిట్‌లో లేదు. మీరు చూజ్ చేసుకునే కలర్స్‌లో ఉంది. మీరు మీ స్కిన్ టోన్ తగ్గట్టు మ్యాచ్ అయ్యే కలర్స్ చూజ్ చేసుకుంటే సరిపోయిద్ది. సింపుల్‌గా చెప్తా అర్థం చేసుకో. మన స్కిన్ టోన్‌కి తగ్గట్టు మనం ఎప్పుడైతే చూజ్ చేసుకుంటామో మన లుక్ అనేది ఎన్హాన్స్ అయిద్ది. అదే ఎప్పుడైతే చూజ్ చేసుకోమో అప్పుడు మన లుక్ ఫేడెడ్‌గా కనిపిస్తది. దీన్నే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే టోన్ అప్, టోన్ డౌన్ అంటాం. సింపుల్. మన ఇండియాలో బేసికల్లీ 3 స్కిన్ టోన్స్ ఉంటాయి. కూల్, న్యూట్రల్, వార్మ్. సో, ఇక్కడే మనం కలర్ వీల్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వార్మ్ టోన్. వార్మ్ టోన్ ఉన్న వాళ్ళకి స్కిన్‌లో గోల్డెన్ ఆర్ యెల్లో టింట్ ఉంటది. సో, దానివల్ల వాళ్ళ కలర్ వీల్ ప్రకారం వార్మ్ టోన్స్ అనేది బాగా సెట్ అవుతాయి. లైక్ ఆలివ్ గ్రీన్, మస్టర్డ్ యెల్లో, రస్ట్, మెరూన్ ఇలా కొన్ని కలర్స్ సెట్ అవుతాయి. ఇంకా సెకండ్ థింగ్ కూల్ అండర్ టోన్. వీళ్ళకి స్కిన్ టోన్‌లో న్యాచురల్‌గా పింక్ ఆర్ బ్లూయిష్ టింట్ ఉంటది. సో, వీళ్ళకి నేవీ బ్లూ, ఎమర్లాండ్ గ్రీన్, లావెండర్, ఐస్ బ్లూ ఇలాంటి కలర్స్‌లో బాగా షార్ప్‌గా కనిపిస్తారు. అండ్ లాస్ట్‌లీ న్యూట్రల్. చెప్పాలంటే వీళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే వీళ్ళకి 2 సెట్ అవుతాయి. కానీ కొన్ని కలర్స్ చెప్పాలి అంటే టీల్, సాఫ్ట్ పింక్, ఆఫ్ వైట్, క్లాసిక్ నేవీ ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. ఫైనల్‌గా వీడియోని సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు ఎప్పుడైనా షాపింగ్‌కెళ్ళినప్పుడు డౌట్ వస్తే చూసుకోవడానికి పనికొస్తది. అండ్ మీ స్కిన్ టోన్‌కి తగ్గట్టు ఏ ఏ కలర్స్ అయితే మ్యాచ్ అవుతాయో దానికోసం నేను ఒక డీటెయిల్డ్‌గా పీడీఎఫ్ క్రియేట్ చేశాను. ఆ పీడీఎఫ్ లింక్ కనుక మీకు కావాలంటే టోన్ అని కమెంట్ చేయండి. నేనే మీకు డీఎం చేస్తాను. తెలుసు కదా! ఇక్కడ రూల్స్ ఏం లేవు. కామెంట్ చేస్తే లింక్ డైరెక్ట్‌గా నీ డీఎంకి వచ్చేస్తది. కానీ కంటెంట్ నచ్చితే మాత్రం ఫాలో చేయడం మర్చిపోకు.